హాయ్ అందరికీ. ఈరోజు నేను వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ న్యూ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇవి రెండు సన్నగా ఉన్నాయి కాబట్టి నేను గమ్ తోటి వీటిని అంటించేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇవి కంప్లీట్గా అయితే ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత నేను బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ని ఒక 40 లైన్స్ 45 లైన్స్ తీసుకొని గమ్ తోటి బ్యాంగిల్స్కి అయితే అంటించేశాను. అంటించిన తర్వాత ఫింగర్స్ తోటి మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బ్యాంగిల్స్కి అయితే చుట్టేసుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్లెయిన్గా అయితే తయారైపోయినాయి బ్యాంగిల్స్. ఇప్పుడు గమ్ తోటి స్టోన్స్ అనేవి ఇక్కడ అంటించుకోవాలి. గమ్ అయితే కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తం పెట్టేస్తున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే డిజైన్ అనేది ఫుల్గా ఉంటుంది కాబట్టి గ్యాప్ లేకుండా. ఫస్ట్ వచ్చేసి నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అనేవి ఇక్కడ అంటించుకుంటున్నాను. ఇవి వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సెట్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు. శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ అంటించుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ వాటి పైన పెట్టుకోవాలి. కింద పక్కేమో స్క్వేర్ షేప్ కుందన్స్, పైన సైడ్ ఏమో డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. ఈ విధంగా అయితే కంప్లీట్గా డ్రాప్ షేప్ కుందన్స్ కూడా అంటించేశాను నేను ఇక్కడ. ఇక్కడ కొంచెం కింద వైపు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో వచ్చేసి నేను స్టోన్ లేస్ ఉంది నా దగ్గర. ఆ స్టోన్ లేస్ కట్ చేసేసి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అన్నీ నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను గ్యాప్ ఏం లేకుండా. స్టోన్స్ అన్నీ ఇలా కింద వైపు ఉన్న గ్యాప్లో ఫిల్ చేసేసుకోవాలి. అంటించేసిన తర్వాత ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి. స్క్వేర్ షేప్ కుందన్స్కి పైన రెండిటి మధ్యలో స్టోన్స్ అనేవి అంటించుకున్నామంటే డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ డిజైన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.